వెల్కమ్ టు బలగం టీవీ. నేను విషవంతి. రాజన్న సిరిసిల్ల షర్దాపూర్లో నేను ఇటుగా వెళ్ళేటప్పుడు ఒక మహిళ అండి సోడా బండి పెట్టుకొని నడిపిస్తుంది. ఎర్రటి ఎండ, ఈ ఎండలో కూడా కుటుంబం కోసం కష్టపడుతుందని చెప్పొచ్చండి. ఊరేంటి, పేరేంటి, కుటుంబ పరిస్థితులు ఏంటి అనే విషయాల గురించి మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏంటి మీ పేరేంటారు? లయ. ఎక్కడ అండి? మాది ఇక్కడ. సో ఎప్పటి నుంచి ఈ బండి నడిపిస్తున్నారు? మేము 6 సంవత్సరాల నుంచి నడుపుతున్నాం మేడం. 6 సంవత్సరాల నుంచి. అంటే ప్రతి ఎండాకాలమేనా లేకపోతే మిగతా టైంలో కూడా? ఎండాకాలం. ఓన్లీ ఎండాకాలం మాత్రమే మీరు ఇక్కడ సోడా బండి పెట్టుకుంటారు, సీజన్లో పెట్టుకొని నడిపించుకుంటారట. ఆదాయం ఎట్లా వస్తుంది? అదేమో ఇక మనకు ఎండను బట్టి ఉంటుంది మేడం. ఇక చెప్పలేము, ఒక రోజు అయితే ఒక రోజు కాదు. అంటే ఎంతమంది పిల్లలు? నాకు ఒక బాబు. సో కుటుంబం కోసం అయితే కష్టపడుతున్నారు. కుటుంబం కోసమే. ఇక మనకి ఏం లేదు, వాళ్ళ గురించే కదా. మాకు కూడా ఏమంటే ఈఎంఐస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మేడం. ఇక కుటుంబం కోసమే కష్టపడుతున్నాం. కష్టాలున్నా బాధలున్నా మాత్రం ఫేస్లో మాత్రం స్మైల్తో మాట్లాడుతుందంటే తన కన్నీళ్ళు కూడా మనకు అర్థమైపోతుంది లోపల ఎంత బాధ ఉంది అనేది. కష్టాలు ఉన్నాయి మేడం, కష్టాలు ఉన్నాయి కాబట్టి ఇది పెట్టుకున్నాం. ఏదో ఒకటి చేసుకొని బతకాలి కదా. మాకు బాబు ఉన్నాడు, మేము చదివించుకుంటున్నాం. ఇప్పుడు 9th. ఇక మాకు పెద్దవాళ్ళు ఇంటికాడ చూసుకునేవారు ఎవరు లేరు. ఇంటికి వెళ్ళి మళ్ళీ అన్ని పని చేసుకోవాలి, ఇక్కడ చూసుకోవాలి. మా సార్ వచ్చి ఇక్కడ అన్నీ సెట్ చేసి పోతాడు. తర్వాత నేను వస్తాను, ఇంట్లో పని అయిపోయిన తర్వాత నేను వచ్చి సాయంత్రం దాకుండి మా వారు వస్తారు. వచ్చిన తర్వాత క్లోజ్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంటికాడ పని చేసుకుంటాం. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు డే టైంలోనేమో సోడా బండి, ఇంటికి వెళ్ళిన తర్వాత బీడీలు కూడా చేస్తుందట అండి. చూడు, రెస్ట్ లేకుండా ఒక మహిళ కుటుంబం కోసం కష్టపడుతుందండి. చాలా గ్రేట్. సిరిసిల్లకి ఇటు కామారెడ్డి వెళ్ళే రూట్లో ఉంటుందండి, హైవేకి ఆనుకొని. అంటే ఎవరి దగ్గర చేయి జాపకుండా వాళ్ళ కష్టం మీద వాళ్ళు బతుకుతున్నారండి. వాళ్ళ హస్బెండ్కి చేదోడు వాదోడుగా ఉంటూ ఒక బాబునైతే చూసుకుంటున్నాను, మంచిగా చదివిస్తున్నాను. లోపల చాలా బాధలు ఉన్నాయి, బాధలు మేము చెప్పుకోలేము. ఈఎంఐలు కూడా కట్టేటివి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మేము ఏదో ఒక పని చేసుకొని బతకాలి కాబట్టి నేను ఈ పని చేసుకొని బతుకుతున్నాను అని చెప్పేసి ఆ మహిళ తెలియజేస్తుందండి. చాలా గ్రేటు. అసలు ఎవ్వరి సపోర్ట్ నిజంగా చెప్పాలంటే భర్త కూడా ఇప్పుడు లేడు, ఒక్క ఆమెనే ఉంది మెయిన్ రోడ్కి. సో చాలా గ్రేట్ అండి. ఆమెకైతే హ్యాట్సాప్ చెప్తున్నారు మన ఛానల్ నుంచి. థ్యాంక్ యూ. సో ఒక మహిళ అండి, ఈ మహిళ దగ్గరికి వచ్చేసి సోడా వచ్చి తీసుకొని మరీ రావుతుంది. ఎట్లా ఉందండి? బాగుంది మేడం. ఒక మహిళ ఇంకొక మహిళకి సపోర్ట్ చేస్తున్నారు. కష్టం అంటే కష్టం చేసిన సో కష్టం అంటే కష్టపడ్డే వాళ్ళకే తెలుస్తుంది. ఒక మహిళ కష్టపడుతుంది. నేను ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఇక్కడనే తాగుతుంటాను. సో చాలా బాగా కూడా ఉంది. కుటుంబం కోసం కష్టపడుతుంది.